చేస్తున్నా. ఆనాడు నిజాం పాలనలో ఉర్దూలో ప్రారంభమైన ఈ పాఠశాల ఈరోజు ఈ స్థాయిలోకి రావడం, ఈ గ్రామం ఆదర్శంగా నిలబడాలన్న ఆలోచనతో ఇక్కడ పాఠశాలలతో పాటు జూనియర్ కాలేజ్తో పాటు ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లను అందించి పాఠశాలకు ఒక 10 కోట్ల రూపాయలు, మొగిలిగిద్ద గ్రామం కోసం సీసీ రోడ్ల కోసం 5 కోట్ల రూపాయలు, అదేవిధంగా లైబ్రరీ కోసం గ్రామ పంచాయతీ బిల్డింగ్ కోసం 1 కోటి రూపాయలు, అదేవిధంగా మైనారిటీ షాదీఖానా కోసం మా మిత్రుడు ఈర్లపల్లి శంకర్ గారు అడిగినరు. తప్పకుండా వాటిని కూడా మంజూరు చేసి మొగిలిగిద్ద గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. విద్యకు సంబంధించి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను ఇంతకుముందే పాఠశాలలో విద్యార్థులతో నేను పంచుకోవడం జరిగింది. నేను ఒకే మాట చెప్పదలుచుకున్నా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి గత 10 సంవత్సరాల పరిపాలనలో విద్యాశాఖను నిర్లక్ష్యం చేసి నిర్వీర్యం చేసి వేలాది సింగిల్ టీచర్ పాఠశాలలను తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో మూసివేయడం జరిగింది. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్లు కానీ అధ్యాపకులను కానీ ప్రొఫెసర్లను కానీ అసోసియేట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లను కానీ నియమించకపోవడం వల్ల ఈరోజు కాకతీయ, ఉస్మానియా లాంటి యూనివర్సిటీలు ప్రతిష్ట కోల్పోయి ఈరోజు విద్యకు పేదలు దూరమయ్యే పరిస్థితి వచ్చింది. అందుకే మన ప్రభుత్వం ప్రజాపాలన వచ్చినెంబడే విద్య మీద పెట్టేది ఖర్చు కాదు, విద్య మీద పెట్టేది పెట్టుబడి ఈ దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ని 7% 21,000 కోట్ల రూపాయలను విద్యాశాఖకు కేటాయించి ఆ విద్యాశాఖను ముఖ్యమంత్రి అయిన నా దగ్గరనే పెట్టుకొని విద్యను పెంచాలి, విద్యను పేదలకు అందించాలనే లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వం చేస్తుంది. ఇదే కాదు, 10 సంవత్సరాలు టీచర్ల బదిలీలు జరగలేదు, 20 సంవత్సరాలు టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వలేదు, దాదాపుగా 10 ఏళ్ళు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వక ఒక్క నూతనంగా కూడా టీచర్లను నియమించలేదు. అందుకే మా ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలోనే 21,000 మంది టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వడమే కాదు 35,000 మంది టీచర్ల బదిలీలు చేసి ప్రతి ప్రాంతానికి ఈరోజు టీచర్లను అందించే ప్రయత్నమే చేసినాం. ఇదే కాదు, మా అధికారుల కృషి వల్ల 10 సంవత్సరాలు నియామకాలు జరగని డిఎస్సి టీచర్ల నియామకం 55 రోజుల్లో 11,000 మంది టీచర్లను ఎల్బీ స్టేడియానికి పిలిచి వాళ్లకు నియామక పత్రాలు అందించి 11,000 మంది నూతన టీచర్లను అందించడం ద్వారా తండాలలో గూడాలలో ఉండే పాఠశాలలను తిరిగి ప్రారంభించే ప్రయత్నం చేసినాం. ఇదే కాదు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీని ఐటీఐలు నిర్వీర్యం అయిపోతే సాంకేతిక నైపుణ్యాన్ని పెంచాలని 75 ఐటీఐలను ఈరోజు అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా 2,400 కోట్ల రూపాయలతోని టాటా సంస్థతోని ఒప్పందం చేసుకొని తెలంగాణలో ఉన్న యువకులకు సాంకేతిక నైపుణ్యం నేర్పాలి, ఈ సాంకేతిక నైపుణ్యం ప్రపంచంతో పోటీ పడే విధంగా ఉండాలి అని మన సింగపూర్కి వెళ్ళి సింగపూర్ ప్రభుత్వంతో కూడా ఒప్పందం చేసుకొని సింగపూర్ ప్రభుత్వం నుంచి మన దగ్గర విద్యార్థులకు శిక్షణ ఇచ్చే విధంగా అక్కడి నుంచి ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళని తీసుకొచ్చడానికి ఒప్పందం చేసుకున్నాం. ఇయాల అమెరికాలో ఉండే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీని కూడా మనం ప్రయత్నం చేస్తున్నాం. మన తెలంగాణలో ఉండే విద్యార్థులకు శిక్షణ ఇవ్వడానికి ఒక MOU చేయాలని ఇవాళ ప్రయత్నం చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ ప్రపంచంలో పోటీ పెరిగిపోయింది. సర్టిఫికెట్లు ఉంటేనో, డిగ్రీలు ఉంటేనో, పట్టాలు ఉంటేనో ఇవాళ ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. నీ పట్టా ఏదున్నా నీ నైపుణ్యం ఎంతున్నదని చెప్పి ఇవాళ పోటీ ప్రపంచం అడుగుతున్నది. అందుకే పట్టాలతో పాటు సాంకేతిక నైపుణ్యాన్ని పెంచాలి అని చెప్పి ఈరోజు ప్రభుత్వం నిరంతర కృషి చేస్తున్నది. ఆ బాధ్యతను స్వయంగా నేనే పర్యవేక్షిస్తున్నా అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇదే కాదు, తెలంగాణకు వెన్నెముక రైతులు. ఆ రైతులకు ఆనాటి ప్రభుత్వం, నేను హరగోపాల్ గారిని అనుమతి అడుగుతున్నా, అక్కడ విద్యార్థులు కేవలం ప్రభుత్వ కార్యక్రమాలే మాట్లాడినా, ఇక్కడ ఉన్నదంతా మా పార్టీ కార్యకర్తలు, నాయకులు, రైతులు ఉన్నారు. కాబట్టి
కొన్ని రాజకీయపరమైన అంశాలు ఈ వేదిక మీద నేను ప్రస్తావించాల్సిన పరిస్థితి ఉన్నది. తమరి అన్నదా భావించొద్దు. ఎందుకంటే మా